హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. పిల్లోడు పుట్టగానే 21st డే అని ఫంక్షన్ చేస్తాడు, 3 నెలలకు మళ్ళీ ఉయ్యాలని ఇస్తాను ఫంక్షన్ చేస్తాడు, బర్త్డే ఫంక్షన్ చేస్తావు, ఉన్నా లేకున్నా బరాబర్ ఫంక్షన్ అయితే. తెలంగాణలో అయితే ఏట దిగాల్సిందే. ఏట దిగడానికి ఎన్ని వేలు ఖర్చు అవుతున్నాయి, ఊర్లో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావు. ఆ పైసలు పెట్టుకుని వ్యాక్సిన్ వేసుకోరా, 1 year లో వ్యాక్సిన్స్ అన్ని వస్తాయి ఆ పైసలతో. ఈ మాట చెప్తే ఎవరికి నచ్చదు. ఎందుకు ఆ ఫంక్షన్స్, ఎవరి కోసమో వీళ్ళకు ఏదేమైనా కానీ ఫంక్షన్ చేయాల్సిందే. ఈ అనవసరమైన వాటికి పోయే బదులు ఈ డబ్బులు కూడా పెట్టుకుని పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టు, పనికొస్తుంది కదా. ఐఎమ్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇప్పటి వరకు నా అబ్బాయికి బర్త్డే ఫంక్షన్ చేయలేదు. ఐ యూజ్ దట్ మనీ ఫర్ సంథింగ్ గుడ్. అవసరం లేదు లేనిపోయిన జనాలు పిలిచి షో ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమీ రాదు. వాళ్ళు తినిపోయిన రేపటికి అయిపోయింది. ఏం పర్పస్ సర్వ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తిండి పెట్టేది అట్లీస్ట్ అన్నదానం కూడా కాదు కదా, నీ చుట్టాలి కదా, వాడికి ఇంట్లో తినలేదా, ఎందుకు చేసుకుంటావు ఫంక్షన్ అంటే. దెర్ ఆర్ పీపుల్ వాళ్ళ క్లాస్ చూపించుకోవడానికి వాడికి నచ్చిన కంఫర్ట్ జోన్ లో ఉంటాడు, వాడు చేసుకుంటాడు, ఇట్స్ ఓకే. నేను చెప్తున్నది ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అతి కష్టం మీద అప్పులు తెచ్చి ఫంక్షన్ చేస్తాడు, వ్యాక్సిన్ వేసుకోవాలంటే చూస్తుంటాడు. ఇది తప్పు. సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం కష్టాలు పడుతున్నారు. అవసరం లేదు. ఎవరేమనుకుంటే మన డబ్బులు కొన్ని అవసరమైన పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. నన్ను అడిగితే ఫంక్షన్లు చేయకండి, పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టండి, వ్యాక్సిన్లు వేయించుకోండి.